అన్నదాతలకు అన్ని విధాలా మేలు చేసే విధంగా జీరో బడ్జెట్తో కూడిన ప్రకృతి వ్యవసాయమే లక్ష్యంగా ముందుకెళుతోంది కూటమి ప్రభుత్వం. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారు. ప్రకృతి సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తూ రైతులు సేంద్రియ సాగు వైపు మళ్లే విధంగా ప్రభుత్వం దిశానిర్దేశం చేస్తోంది. సేంద్రియ సాగు చేసే రైతులకు ప్రభుత్వం అవగాహన కల్పిస్తూ ప్రోత్సహిస్తోంది. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని సున్నపురాళ్ల పల్లెకు చెందిన రైతు మునగాల వెంకటరమణారెడ్డి సుమారు 17 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ దావకాలతో పంటల్ని సాగు చేస్తున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో పంటలు, పశుపోషణతో పాటు కోళ్ల పెంపకాన్ని చేస్తున్నారు. ఇందులో మామిడి, ఉసిరి, సపోటా, చీని, నిమ్మ, నేరేడు, వాటర్ యాపిల్, రామలక్ష్మణ సీతాఫలం, కొబ్బరి, జామ లాంటి 14 రకాల పంటలు సాగు చేస్తున్నారు. వీటన్నింటికి సేంద్రియ ద్రావకాల్ని వాడుతూ మంచి దిగుబడిని తీస్తున్నారు రైతు రమణారెడ్డి. బిందు సేద్యం, జిప్సం, నీటికుంట సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అందించిందని ఆయన తెలిపారు. ఈ ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో పెరుగుతున్న కోళ్ల వల్ల పంటలకు తెగుళ్లు రావని, కలుపు లేకుండా చేస్తాయని, ఒక ఆవుతోనే 20 ఎకరాల వరకు సేంద్రియ సాగు చేపట్టొచ్చని ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్రకృతి సాగుకు మరింత ప్రోత్సాహం, సహకారం అందిస్తే రైతులు పెట్టుబడి తగ్గించుకొని ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుందని అంటున్నారు రైతు రమణారెడ్డి. ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ ద్రావణాలు వినియోగించి దిగుబడి సాధిస్తున్న పండ్ల తోటలకు ప్రభుత్వం చేదోడుగా నిలుస్తోంది. ప్రకృతి వ్యవసాయం, చిరుధాన్యాల సాగు చేసే రైతుల్ని ప్రోత్సహిస్తోంది. బిందు సేద్యంతో పాటు గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి కూడా ప్రభుత్వం సహకారం అందిస్తోంది. ప్రకృతి వ్యవసాయాన్ని లాభసాటిగా ఏ విధంగా చేయాలనే దానిపై మంచి దిగుబడి రావడానికి, రైతులు ఆర్థికంగా ఎదగడానికి సహకారం అందించే విధంగా సేంద్రియ సాగు చేస్తున్న రైతులతో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సేంద్రియ ద్రావణాలతో వ్యవసాయం చేస్తున్న రైతు రమణారెడ్డి ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని ఇటీవల మంత్రి లోకేష్ పరిశీలించారు. కొండాపురం మండలంలో సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి వెళుతూ సుమారు గంట పాటు వ్యవసాయ క్షేత్రంలో గడిపారు. రమణారెడ్డి కుటుంబ సభ్యులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ వ్యవసాయ పద్ధతులు, దిగుబడులు, లాభాలను అడిగి తెలుసుకున్నారు. పంట పొలాలకు వాడుతున్న సేంద్రియ ద్రావకాలను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందుతున్నారో వారిని అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ క్షేత్రంలో పెరుగుతున్న కోళ్లు, బాతులు, గొర్రెల గురించి ఆరా తీశారు. ప్రకృతి సాగు వైపు వెళ్లే రైతులకు ఆదర్శంగా ఉండాలని రైతు రమణారెడ్డికి మంత్రి లోకేష్ సూచించారు.